దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము 3వ దినమున మరణాన్ని జయించి సజీవుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడి మరి అనేకమైనటువంటి రుజువులు సూచనలు వారికి చూపుతూ మరి తానే మెస్సయానని, తన నామమున ఈ లోకమందంతటా పాపక్షమాపణ ప్రకటించబడాలని దేవుని లేఖనాల్లో నుంచి, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి అనేకమైనటువంటి మరి ప్రవచనాలు, లేఖన భాగాలు శిష్యులకు బోధించి 40వ దినమున శిష్యులందరూ చూస్తుండగా ఆ ఒలీవల కొండ మీద నుంచి క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై పరలోకంలోనికి తీసుకొని పోబడ్డారు. అయితే మరి ఆయన శిష్యులకు వెళుతూ ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆజ్ఞ, తన అధికారము చేత ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది గనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనము ఈ విషయాలను చూస్తున్నాం. అయితే మరి మనం చదువుకున్నాం, ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారము, సమస్తమైన అధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నదని, ఆ అధికారం చేతనే శిష్యులను ఈ లోకంలోనికి పంపుతున్నానని స్పష్టంగా వారికి తెలియజేస్తూ మరి ఆయన గొప్ప ఆజ్ఞనిచ్చాడు. ఆ మహోన్నతమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు క్రీస్తు ప్రభులు వారు అలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకు లోకమందంతటికీ వారిని వెళ్ళమని యేసయ్య ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? ఎందుకు మరి ఈ యొక్క ఆజ్ఞ వెనుక ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి అనేటువంటి విషయాల్ని గనుక మనం గ్రహించినట్లయితే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మరి ఈ లోకమంతా ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షించబడాలని దేవుడు తన కృపను బయలుపరిచాడు. హల్లెలూయా. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకమంతా రక్షించబడాలని, ఈ లోకములో ఉన్న వారందరూ ఎవరైనా సరే, ఎంతటి ఘోర పాపి అయినా సరే, దేవుని ప్రేమను పొందడానికి అర్హుడు, దేవుని రక్షణను పొందడానికి అర్హుడని ఆ గొప్ప సత్యాన్ని ఈ లోకమంతటికీ తెలియజేయాలని దేవుడు కోరుకున్నాడు. మరి దేవుడు పక్షపాతి కాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఏ ఒక్కరినో ప్రేమించలేదు. దేవుడు కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు కేవలము పరిశుద్ధులకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు కేవలము జ్ఞానము కలిగిన వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన ఏలాంటి పక్షపాతం లేనటువంటి వాడు. అందుకే సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఆ విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము మనం ఒకసారి గమనించినట్లయితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై
క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. మరి ధర్మశాస్త్రము దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా అనుగ్రహించాడు. అయితే మరి ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నాడు దేవుడు కేవలము మాకు మాత్రమే దేవుడని. కానీ అది కాదు ప్రియులారా. దేవుని చిత్తం ఏమిటి అంటే విశ్వసించు ప్రతివాడు దేవుని నామమందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకే క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఎలాగో తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తును ఈరోజు క్రిందికి ఎవరు తీసుకొస్తారు, లేదంటే క్రీస్తును పరలోకం నుంచి ఎవరు కిందికి తీసుకొస్తారు, లేదు అగాధంలో మరి మృతులలో నుండి ఆయనను పైకి తెచ్చడానికి ఎక్కడ సాధ్యము, ఎలా సాధ్యమని మీరు అనుకొనవచ్చు. కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యము, దేవుని వాక్యము, అది మన యొద్దనే ఉన్నది. ఇదిగో నీ నోటను వాక్యము, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదే మేము ప్రకటించు సువార్త. ఏమిటి ఆ సువార్త, ఏమిటి ఆ వాక్యం అంటే ఇదిగో క్రీస్తు ప్రభుల వారే మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. ఆయనే మన ప్రభువు. ఇదిగో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదవు. హల్లెలూయా. ఆ విషయాన్ని క్రీస్తు ప్రభుల వారి లోకమంతటికీ తెలియజేయమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన నామమున మారు మనస్సు, పాప క్షమాపణ మరి ప్రకటించబడుతుందనేటువంటి సత్యాన్ని ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు అగుపడి మరి దేవుని ప్రవక్తల ద్వారా తెలియజేసినటువంటి ఆ మాటలన్నిటినీ వారికి బోధించాడు. మరి ఆ మాటలను ఎంతమంది అయితే అంగీకరించి ఇదిగో నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడునూ సిగ్గుపడడనేటువంటి లేఖనము మనకి ఏనాడో యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఇదిగో దేవుడు సియోనులో ముఖ్యమైనటువంటి మూలరాయిని అనగా క్రీస్తు ప్రభుల వారిని, ఆ మెస్సయాను ఆయన మరి ప్రతిష్ఠించబోతూ ఉన్నాడు, అభిషేకించబోతూ ఉన్నాడు. యెరూషలేములో ఆయన ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎంతమంది అయితే ఆయన నామాన్ని అంగీకరించి ఆయన ప్రభు అని ఒప్పుకుంటారో, క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తం మరణించాడు, క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచాడు, క్రీస్తు ప్రభుల వారు తిరిగి మనలందరినీ కొనిపోవడానికి రాబోతూ ఉన్నాడనేటువంటి ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని, ఆ సువార్తను ఎంతమంది అయితే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో మరి వారందరూ రక్షించబడతారు. వారిలో ఎవ్వరు సిగ్గుపడడు అనేటువంటి లేఖనాన్ని దేవుడు మనకి ఏనాడో అనుగ్రహించాడు. ఇదిగో ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, పురుషుడని, స్త్రీలని ఏ భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కృప చూపటానికి, దేవుడు కనికరము చూపటానికి, దేవుడు మన పాపములను క్షమించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు దేవుని రాజ్యంలోనికి చేర్చుకొనబడతారు. నమ్మనొల్లని వారికి శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచడం మూలాన దేవుని కృపను నీవు నేను పొందుకుంటాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడాలని, అంతేకాదు మరి ఆయన కృపను, ఆయన ప్రేమను ఈ లోకమంతటికి పంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే యేసయ్య వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వారికి ఆజ్ఞ ఇచ్చి లోకమంతటికి సువార్తను ప్రకటించమన్నాడు. అయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు.
హల్లెలూయా. మరి వారు విశ్వాసం ఉంచాలి, వారు క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవాలి, వారు మరి ప్రభు నామమున ప్రార్థన చేయాలి అంటే వారికి ప్రభువును గూర్చినటువంటి సువార్త తెలియజేయబడాలి. ప్రభువును గూర్చినటువంటి ప్రేమ, ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణ వారికి ప్రకటించబడాలి, వారికి తెలియజేయబడాలి, వారి యొద్దకు ఆ సువార్త చేర్చబడాలి. అందుకే మరి ఇదిగో మీరందరూ వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అనేటువంటి దేవుని వాక్యాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవి అని ప్రవక్త అయినటువంటి యెషయా 52వ అధ్యాయం 7లో పలికినటువంటి లేఖనాలను ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ లోకమంతా దేవుని ప్రేమను పొందుకోవాలి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు మరి తన కృపను చూపించి తన కనికరాన్ని లోకమంతటి కనపరచాలని, ఈ లోకమంతటిని రక్షించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట ఆయన చిత్తము కాదు. ఆయన పక్షపాతి కాడు, ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు. కాబట్టి మరి క్రీస్తు ప్రభుల వారు శిష్యులను పిలిచి ఈ లోకమంతటికి తన సువార్తను ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞకు మనం కూడా లోబడదాం. ఆ ఆజ్ఞ కేవలము ఆ శిష్యులకు మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రభుల వారి కృపను పొందుకున్నటువంటి మనందరికీ, క్రీస్తు ప్రభుల వారి రక్షణను అనుభవిస్తున్నటువంటి మనందరికీ, క్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మనందరికీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆ క్రీస్తు ప్రభుల వారి కృపను, సువార్తను, మరి ఆ రక్షణ వాక్యాన్ని, రక్షణ సువార్తను ప్రకటిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి శక్తిని దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఈ లోకమంతటికీ వెళ్ళి మీ సువార్తను ప్రకటించడానికి మాకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును, అయా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తద్వారా ఈ లోకమంతా మీ కృపను పొందుకోవడానికి, ఈ లోకమంతా రక్షించబడటానికి, మీ యందు విశ్వాసం ఉంచిన వారందరూ మరి రక్షించబడి మీ నిత్య రాజ్యంలో పాలిభాగస్తులు కావడానికి, మీ కృపా సన్నిధానంలో యుగ యుగములు జీవించగలిగినటువంటి మరి భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ సువార్తని లోకమందు ప్రకటించడానికి బలమైన సాధనములుగా బిడ్డలను అభిషేకించి సిద్ధపరిచి స్థిరపరచుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.